పిఠాపురం టౌన్ చాలా దీన స్థితిలో ఉంది. భూమి నీరు లేక ఎండిపోయి రైతులు పెట్టుబడి నష్టపోయి ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో రైతులు ఉన్నారు. రెండో పంటకి నీరు ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం. పెట్టుబడి పెట్టేసుకున్నారు రైతులు, పెట్టుబడి పోయింది, పంట చేతికి రావట్లేదు, దాని పని పురుగు మందు దాటి చెప్తున్నారు రైతులు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హక్కుల్ని కాలరాస్తూ మా దళిత యొక్క జీవితాలని కాళ్ళతో అణగదొక్కుతూ అందరికీ నమస్కారం అండి. మొన్న ఈ మధ్యన కాపు నేస్తం అనే ఒక సభలో మన ముఖ్యమంత్రి గారు పిఠాపురం మున్సిపాలిటీకి 20 కోట్లు, తర్వాత కొల్లప్రోడ్ మున్సిపాలిటీకి 20 కోట్లు అని అనౌన్స్ చేశారు. అది ఇచ్చారో లేదో కూడా ఇంకా మాకు పూర్తిగా అవగాహన లేదు ప్రజల్లోనే. అది ఇచ్చుంటే పిఠాపురం టౌన్ చాలా దీన స్థితిలో ఉంది. ఎక్కడ చూసినా మురికి, కాలువల చెత్త, దాని ద్వారా దోమలు కుట్టి ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అనారోగ్యాలు, హాస్పిటల్కి వెళ్తున్నాం, గవర్నమెంట్ హాస్పిటల్, డాక్టర్స్ టైంకి రారు, ఏ డాక్టర్స్ ఉంటారు, ఎవరు పట్టించుకోరు. అయినా సరే ప్రజలు ఇబ్బంది పడితే పాపం లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు మెరుగైన వైద్యం గురించి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళలేరు. వాళ్ళకి ఆప్షన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటే. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని మెరుగుపరిచి ప్రజలకి సేవ చేసే విధంగా చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ఉచితాలు అనేవి పక్కన పెట్టండి, అందరికీ కావాల్సింది మంచి విద్య, అలాగే ఆరోగ్యం. ఈ రెండు గనక ఏ ప్రభుత్వం వచ్చి అవ్వగలిగితే ప్రజలు చాలా ఆనందంగా ఉంటారని మేము కోరుకుంటా ఉన్నాం. పంటలు ఏ దేశంలో సరే ముఖ్యంగా మౌలిక సదుపాయాలు సమకూర్చినప్పుడు అవి ప్రజలకు అందితే దాన్ని అభివృద్ధి అంటారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు అంటే విద్య, వైద్యం, రహదారులు, నీటి వసతి, ఉద్యోగ అవకాశాలు. ఈ 4 కానీ ఏ ప్రభుత్వం అయినా సరే తేగలిగితే యువతకు ఉద్యోగం దొరికి ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ప్రధానంగా మన భారతదేశం వ్యవసాయ రంగం మీద పూర్తిగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంది. మన భారతదేశానికి వ్యవసాయ రంగమే అభివృద్ధి. కానీ పాలకుల నిర్లక్ష్యం వల్ల వ్యవసాయ రంగంలో ప్రాజెక్టులు పూర్తి చేయలేక, ఉదాహరణకి మన ఏపీలోనే చూడండి, పోలవరం ప్రాజెక్టు 70% చంద్రబాబు నాయుడు నిర్మించి ఉన్న 30% రాబోతుకి గవర్నమెంట్ పోవడంలో ఆ 30%లో 10% కూడా ఇప్పుడు 4.5 సంవత్సరాలు వేసారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ జగన్ గారు దాన్ని మట్టి కూడా వేయలేదు. దానివల్ల ఇవాళ వ్యవసాయ రంగం కుదేలైపోయి ఎక్కడెక్కడ ఇప్పుడు మీరు చూడండి, ఈ పిఠాపురం కాన్స్టిట్యూన్సీలో చూడండి, పట్ట ప్రాంతంలో కాటన్, ప్రత్తి కానీ వరి కానీ భూమి నీరు లేక ఎండిపోయి రైతులు పెట్టుబడి నష్టపోయి ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో రైతులు ఉన్నారు. అందు గురించి ఉదాహరణకి అదే కాకుండా ప్రాజెక్టులే కాకుండా ముందు చూపు ఆలోచన ఈ గవర్నమెంట్కి లేదు. వర్షాలు పడినాయి కొద్దిగా, ఈ సంవత్సరం వర్షపాతం లోటే, కానీ వర్షాలు పడినప్పుడు కూడా ఆ బ్యారేజీల్లో వాటర్ స్టోరేజ్ చేయలేక ఆ వేస్ట్ వాటర్ అంతా సముద్రంలోకి వదిలేయడం వల్ల, ఉదాహరణకి ఏలేరులో ఉంది, ఏలేరుకు ఆ వర్షాలు పడినప్పుడు ఏలేరులో నీరు స్టోర్ చేయలేదు. అలాగే గోదావరి ఉంది, గోదావరిలో నీరు స్టోర్ చేయలేదు. ఎన్నో వేల క్యూసెక్కుల నీరుని సముద్రంలోకి వదిలేశారు. దానివల్ల ఇప్పుడు ఫస్ట్ పంటకే ఎండిపోయి రైతులు నష్టపోతే ఆత్మహత్య చేసుకుని ఉన్నారు. చాలా మంది మెట్ట ప్రాంతాలు ఈ సంవత్సరం చాలా మంది ఆత్మహత్య చేసుకొని సిద్ధంగా ఉన్నారు, పంటలు పోయి పెట్టుబడి పోయి. మరి అదే విధంగా ఇప్పుడు రెండో పంటకి నీరు కూడా ఇవ్వలేని పరిస్థితి, ఫస్ట్ పంటకి ఇవ్వలేనప్పుడు రెండో పంటకి నీరు ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్ చిన్న అయినా పెద్ద అయినా సరే కానీ కాలువలు కానించి చెరువులు కానించి ఎక్కడ కూడా స్టోరేజ్ చేయలేదు, కాలువ కూడా తవ్వలేదు. దానివల్ల నీరు లేక ఇప్పుడు చేలు నిండిపోతున్నాయి. అదే విధంగా విద్యా వ్యవస్థ ఏమిటంటే మొత్తం దిగజారిపోయింది. టీచర్లకి జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు, విద్యార్థులకి ఒక అమ్మఒడని వేస్తున్నాడు, అది కూడా ఫస్ట్ వాగ్దానం అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నాడు, అప్పుడు మీ ఇంట్లో ఒకటి కానీ చెప్పాడు. దానివల్ల స్కూల్ ఏమో డెవలప్మెంట్ పెచ్చులు ఉండిపోయి పిల్లల మీద పడిపోతాయి, స్కూల్లో బిల్డింగ్లు బాగోక, టీచర్లు లేరు, కొత్త డిఎస్సి తీయలేదు 5 సంవత్సరాల నుంచి, వచ్చిన తీస్తున్నా పెద్ద మనిషి ఇప్పుడు ఒక్క డిఎస్సి కూడా తీయలేదు.
నిరుద్యోగేమో ఇండస్ట్రీ పరిశ్రమలు లేక యువతకు ఉద్యోగాలు లేవు. ప్రభుత్వ నిర్ణయం వల్ల యువత నాశనం అయిపోయారండి. ఎందుకంటే పరిశ్రమ తీసుకురాలేదు, ఉద్యోగాల్లో ఉన్న పరిశ్రమలు తరివేస్తున్నారు. వీళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు పర్సంటేజ్ ఆడడం, ఆ పరిశ్రమ వస్తే మాకేమిస్తా ఉన్నాం వాటాలు ఆడడం, ఏమనంటే పక్క రాష్ట్రాలు పోవడం. నమస్కారం అండి. రాష్ట్రంలో ఏ విధంగా దళితులపై దాడులు జరుగుతున్నాయి, అదేవిధంగా పిఠాపురంలో కూడా తెలియని చోట్ల చాలా చాలా రకాలుగా దళితుల మీద దాడులు అనేక రకాలుగా జరుగుతున్నాయి. ఒక హక్కు ప్రకారంగా రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు ప్రకారంగా నిధులు, ఎస్సీ సప్లై నిధులన్నీ కూడా దారి మళ్లించి మా యొక్క గ్రామాల్లో కానీ మా యొక్క జీవన విధానంలో కానీ మమ్మల్ని పూర్తిగా భ్రష్టు పట్టించింది ఈ వైసీపీ ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వానికి ఇంకా కొంతమంది మా దళిత సోదరులు ఇంకా పబ్బం కడుతూ ఇంకా కూడా ఇంకా పార్టీలో తిరుగుతున్నారు. వాళ్ళకి ఎటువంటి సిగ్గున్నా సరే సుమారుగా 27 పథకాలు మా జీవనానికి ఉపయోగపడే, మా దళిత జీవనానికి మెరుగుపరిచేలా ఉపయోగపడే అవన్నీ కూడా 27 పథకాలు చదువులో కానీ విద్యలో కానీ వైద్యంలో కానీ అన్ని రకాలుగా ఆ పథకాలు వర్తింపు చేసేవి. అటువంటి పథకాలని, ఆ పథకాలు ఎవరు ఇచ్చినవి కాదు, రాజ్యాంగ ప్రకారంగా మాకు కల్పించిన ప్రభుత్వం, మాకు కల్పించిన హక్కు అది. అలాంటిది ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా యొక్క హక్కుల్ని కాలరాస్తూ ప్రతి విషయంలో మా దళితుల యొక్క జీవితాలని కాళ్ళతో అణగదొక్కుతూ వివిధ రకాలుగా ఈ ప్రభుత్వం చేస్తుంది.